అంటి పెట్టుకొని జీవించడానికి ప్రాంతంలో ఉండాలి కదా కృష్ణ గారు, ప్రాంతంలో ఉండాలి. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉపవాసము అదే విధంగా ప్రార్థన ఎప్పుడైతే మనము అంటి పెట్టుకొని జీవిస్తూ ఉంటామో గొప్ప కార్యాన్ని చేస్తామని యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు. ఈయన వాక్య పరిచయంలో ప్రారంభించడానికి ఏం చేశారండి? వెళ్ళగానే 40 దినాల పాటు రాత్రులు పగళ్ళు ఉపవాసం అన్నాడు. ఒక మనిషిని వెన్నుకొనడానికి, ఒక మనిషిని తన యొక్క గురువుగా, తన యొక్క శిష్యుడిగా ఉండడానికి రాత్రి పగలు 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు పుణ్యవతి. తపస్కాలము పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసము ప్రార్థన గురించి చాలా ఉంది. దీక్ష అనేది లేదులే, కానీ ఉపవాసం ప్రార్థన 40 రోజులు ఉంటూ ఉన్నాం మనం. ఈ గొప్ప దేవుడే పరిచర్యకు ముందు, శిష్యులను పిలుచుకునే ముందు, ఆయన ఎడారికి వెళ్లే ముందు, వాక్య పరిచయం ఎక్కడికి చాటుచెక్కడానికి వెళ్లే ముందు చేసిన పని ఏంటండి రామారావు? 40 దినములు, 40 రాత్రులు, 40 పగుళ్ళు ప్రభువుతో ప్రార్థనలు, ఉపవాసములు ఆయన ఉన్నాడు. కాబట్టి సాతాను ఈరోజు చీల్చి చెండాడగలిగాడు. ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం వింటూ ఉంటాం. ఇదిగో ఉపవాసం ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. ఉపవాసము ఇదిగో దేవుడికి ప్రీతికరం అని చెప్తూ ఉన్నారు. ఉపవాసము దేవునికి ప్రీతికరం. యేసయ్యను ఇదిగో బావి దగ్గర నుండి రక్షించగలిగింది ప్రార్థన, ఉపవాసము. ఈ 40 రోజులు ఈ ప్రాంతంలో ఉన్నావనుకో, అది నువ్వు చచ్చేంత వరకు కూడా దీవెనకరంగా మారుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప దేవుడు, అలాంటి గొప్ప దేవుడు ఉపవాసం నుండి ఆఫ్టర్ వాట్ యు ఆర్, నేను నువ్వు ఏంటి ఇంకా గట్టిగా ఉండాలి ప్రాంతం కదా. అశ్వినాయుడు గొప్పవాడు. అశ్వినాయుడు దగ్గర మనం మాట్లాడుతూ ఉంటే ఆయన వచ్చిన పాపల కోసమే, పాపల కోసమే నువ్వు అనుకున్న తర్వాత నువ్వు ఇంకా అక్కడ మ్రగ్గుతూ ఉన్నావనుకో ఏమవుతుంది? పనికి రావు. అందుకే కదా సోదరం మనది ఏం చేశాడు అశ్వినాయుడు? ఏం చేయలేదా? అగ్ని కనకాన్ని పిలిపించాడు, రగిలిపోయి పిలిపించలేదండి. చాలా మంది ఉన్నారు. లక్ష్మి తెలుసా? సోదరం కుమారుడు ఎందుకు వచ్చింది అగ్ని కందకం? పాపం చేస్తూ ఉంటాం. నేను వచ్చింది పాపల కోసమే, దాన్ని తెలుసుకోలేకపోకుండా చెప్తే వెనుకోకుండా కాబట్టి ఇంట్లో ఉందని సంగతి తెలుస్తా. వెంటనే చేశాడు, అగ్ని కందకం ఊరి మీద భస్మమైపోయింది తెలుసా. కాబట్టి ప్రార్థనలో ఎవరైతే ఉంటూ ఉన్నారో ఇదిగో ఆయన వచ్చినటువంటి వారిని ఆయన దీవించడానికి వచ్చినటువంటి ప్రతి కార్యము కూడా ఫలించబడుతున్నది. ఆయన వచ్చింది మనందరి కోసం వచ్చాడు. ఇదిగో యేసయ్య యొక్క జీవితంలో ఆ వాణి దగ్గర అనేకమైన గొప్ప కార్యాలను చేయడానికి తెలిసిన దేవుడు ఈరోజు ప్రాంతంలో ఉన్నటువంటి యేసయ్య గారిని, ప్రాంతంలో ఉన్నటువంటి ఉపవాసం యేసయ్య గారిని ఇదిగో ఏం చేస్తుంది? దాహము తీర్చబడి 40 రోజుల ఉపవాసం అంటే ఒకవేళ ఉపవాసంలో లేకపోతే ప్రార్థన వచ్చు, ప్రభువుని మొదలుపెట్టు. ప్రియ సహోదరి సహోదరులారా, మన పరిశుద్ధ గ్రంథంలో వింటూ ఉంటాం. ఇదిగో ఈ యొక్క తపస్కాల మొదటి ఆదివారంలో మనం ధ్యానించుకోవాలి. యేసు ప్రభు లాంటి వారు ప్రార్థనను ప్రారంభించి ఉపవాసంలో ఉండి రాత్రి 40 రోజులు గడిపిన తర్వాతే తన యొక్క పరిచర్యను ప్రారంభిస్తే నేను ఎలా చేయాలి కదా వచ్చామా అనిపించదా? నీకు ఒక్కోసారి అనిపించదండి? సూర్యుడు అనిపిస్తుందా? గౌరీ అనిపిస్తుందండి? అనిపించాలి. ఆ జీన్ అతృష్ణ ఆశ కలిగి ఎప్పుడైతే కలిగి జీవిస్తూ ఉంటావో మరి నేను కూడా ఉండాలనే ఆ యొక్క ఆలోచన తపన నీకు యేసయ్య కలిగిస్తూ ఉంటాడు. సోదరులు వస్తాయి. ఈనాటి శ్రీశివటంలో పరిశుద్ధ ఆత్మ చేత ఆయన ఏం చేశాడు? ఎడారికి కొనుక్కోబడ్డాడు.
ఉపవాసం ఉన్నవాడి తన అంతరము యేసుకు వెళ్ళిన తర్వాత సాతాను వచ్చి ఏ విధంగా పరిశోధిస్తూ ఉందో, ఏ విధంగా అతన్ని ఇదిగో శోధిస్తుందో చూడు కదా రాఘవ, కదరా? శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ప్రాంతంలో ఉంటాయి కదా. వెరీ గుడ్. నీలావతి వాళ్ళ మనవరాలు అయితే తిప్పుతున్న తలకాయ, గాడ్ బ్లెస్ యూ. కానీ ఈ ప్రాంతంలో ఎప్పుడైతే నిష్ఠగా శ్రద్ధతో భయముతో ఉన్నామనుకో అగ్ని కందకాలు రావు. పాపాత్మకులలో దేవుడు మళ్ళీ వారిని ఇదిగో ఇంకా లేవనెత్తుతూనే ఉంటారు, ఆశ్రదిస్తూనే ఉంటారు. దానిలో బ్రతుకుని ఉండడానికి మనం రోజు మన యొక్క జీవితంలో ప్రార్థనను అలవర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం ఆదికాండం 7వ అధ్యాయంలో మనం వింటూ ఉంటాం. ఆదికాండం 7వ అధ్యాయం ఒకసారి 12వ వచనం చదువుకుందాం. చదవండి. వెరీ గుడ్, చదువమ్మా. ఆనాడే యాఫెతు అనే ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు భార్యతో నోవా ఓడలోకి చేరెను. ఆమేన్, ఆమేన్. ఏమైంది అక్కడ? 40 రాత్రులు. మామూలు వర్షం కాదు, చక్కటి మాట. అక్కడ ఏం చదివారండి? కొండపోత. ఏంటది? కొండపోత. భయంకరటువంటి వర్షం, కొండపోత వర్షం. 40 రాత్రులు 40 పగులు ఉపవాసం ఉండగలిగారు కాబట్టి నోవా మాత్రమే జీవించగలిగాడు. యేసువందనం, యేసునాథన. నోవా కాలంలో జలప్రలయం వచ్చింది, ఊడ్చుకొనిపోయారు. ప్రవాహంలో ఏమయ్యారండి మాస్టర్ గారు? మాస్టర్ గారు చెప్తూ ఉంటారు, ఇదిగో ప్రవాహంలో కొట్టుకొని పోయారు కదా మాస్టర్ గారు. నోవా ప్రవాహము ఆయన కొట్టుకొని పోవడానికి, ఆయన అలా నిలుచుకోవడానికి, ఆయన స్థిరంగా ఉండడానికి కారణం ఏంటండి? 40 ఎవరు ఉండగలిగారు? శ్రీను చెప్పు. నోవా ఉండగలిగారు. ఈ రోజు నువ్వు ఉపవాసం అంటే ఇదిగో నువ్వు మరణించే వరకు కూడా అవి దీవెనకరంగా మారాలి. అది నోవా కాలం అంటే అది ఒక ఊరు, యామలపాడు లాంటి ఊరు. అలాంటి ఊరు సైతం కూడా నాశనమైపోతూ ఉంటే కానీ ఒకానొక పుణ్యమూర్తుడు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నోవా ఏం చేశారండి? ఉపవాసంలో ఉండగలిగాడు. 40 రాత్రులు 40 పగులు ఉపవాసంలో ఉండగలిగారు. కాబట్టి నోవా కుటుంబము దేవుడి యొక్క ప్రవాహములో అధికముగా ఆశ్రయించబడుతూ ఉన్నది. మిగతా వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? జలమయమైపోయారు. ఉపవాసం అంటే అదండి. యేసు వందనం, యేసు నాథన. ఈరోజు నీ మాట వినట్లేదండి చాలా మంది చెబుతూ ఉంటారు. ఇదిగోండి నేను చెప్పిన ప్రతి మాట కూడా దేవుడి మాటలుగా మీరు భావించి ముందుకెళ్తూ ఉన్నామనుకో ఫలించబడతాయని నేను చెప్తా ఉంటాను వారికి. ఏం జరుగుతున్నాయి ఫాదర్ గారండి? సరిగా ప్రార్థనలో కూర్చోవు, సరిగా దేవుడి సత్ప్రసాదం తీసుకోవు, సరిగా సమయానికి ప్రభు ప్రార్థన ఇంట్లో ప్రార్థించవు, చదువులకు గురి అవుతున్నావు. అంటే కారణం ఇవే లోపాలు. పెద్ద పెద్ద ఏదో పాపాలు కాదు. నీ పిల్లల్ని పంపించడం, నువ్వు రౌడీ కావడం, నీవు నీ పిల్లలు కలిసి సన్నిధిలోకి రావడం, నోవా చేసిన పని అది 40 రోజులు కదండి. మరొకసారి 12వ వచనం చదువు అమ్మాయి. 40 పగళ్ళు 40 రాత్రులు కొండపోతగా వాన కురిసెను. ఆనాడే షేము, హాము, యాఫెతు అని ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు భార్యతో సహా. చూసావా? 3 కొడుకులు 3 కోడళ్ళు తన భార్య నోవా. ఎంతమంది అయ్యారు అక్కడికి? 80 మందా? వెరీ గుడ్. జనాభా ఊర్లో ఎంతమంది ఉన్నారు? మన ఊరిలో 80 కుటుంబాలు. 80 రోడ్లు వేసుకున్నా చాలా మంది ఉంటారు. కానీ అక్కడ ఏం జరిగిందో చూడండి. ప్రాంతంలో ఉన్న కుటుంబము కదా తాత నిర్మలమ్మలో డాడీ గారు కదండి. 40 కుటుంబాలలో ఇన్ని మంది ఎంతమంది ఉన్నా కానీ అంత గ్రామంలో ఎవరు జీవించగలిగారు? నోవా 3 కుమారులు, నోవా 3 కోడళ్ళు, తన భార్య, తన తప్పుగా మిగతా వాళ్ళందరూ కూడా కనపడ్డారు, కనుమరుగైపోయారు. ఈ 40 రోజులు
తపస్కాలము అంటే ఇది నిదర్శనం చెప్పగలగాలి దీక్ష సోదరులు. ఎవరిని అడిగితే 40 రోజులు. ఎందుకంటే నేను ప్రారంభించే ప్రతి ముందుకు నేను ప్రాంతంలో ప్రభువుతో మాట్లాడిన తర్వాతే నా పరిచయం ప్రారంభిస్తాను. అప్పుడే ఏవి కూడా నీకు తెర ఖాళీ మాడి మసి అయిపోతుంది ముందుకు వస్తే కదా. ఎలాగని అవునా అవునంటారు. నువ్వు ప్రారంభించే పని ఈ రీతికి ఉండాలి కదా విజయ. ప్రారంభించే పని ఏ రీతికి ఉండాలి? ప్రాంతంలో ఉండాలి. ఒక్కరోజు ప్రాంతంలో ఉండలేవు. 1 గంట సేపు రోజు బైబిల్ చదువుతాను. అంటే గంట చదివిపోయినా అట్లీస్ట్ నేను ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు బైబిల్ చదువుతాను రోజు. కళ్యాణి చదువుతావు నువ్వు? మీరు చదవాలి. దృఢంగా గట్టిగా ప్రభువులో నిలదొక్కుని ఉండాలని నువ్వు ప్రభు మాటలు చదవాలి. నిలదొక్కుని ఉండాలని ప్రేమ శ్వాసలాగా నువ్వు ఇలా నోవలాగా ప్రార్థన చేస్తే నీ బంధువులు నీ పొరుగు వారు శ్రేయకులాసులు కూడా దీవించబడుతూ ఉంటారు. నేను మన సోదరులకు మాట్లాడాను. ఇదిగో ప్రార్థిస్తూ ఉండగా అబ్బాయి కొద్దిగా ఇదిగో మంచిగా చక్కగా ఉండాలి, ఫీవర్ తగ్గిందని చెప్తూ ఉన్నాను. ఆయన గొప్ప కార్యం చేస్తూ ఉంటారు. నువ్వు కడపలో ప్రార్థన చేస్తూ ఉన్నావా, నెల్లూరులో ప్రార్థన చేస్తూ ఉన్నావా, ఢిల్లీలో ప్రార్థన చేస్తూ ఉన్నావా అని కాదు. మనస్సు హృదయం